అమ్మా ఈ బాటిల్ గౌతంలో ఎందుకు వేస్తున్నారు? సరుకులు ఇస్తారు మనకి, అందుకనేసి ఇవన్నీ వేస్ట్ కదా, ఊరకు పడేయడం ఎందుకని సత్యరథం బండికి ఇస్తున్నాం. సరుకులు తీసుకొచ్చుకుందాం, మనం వెళ్ళి మినపప్పు అన్నీ ఉన్నాయి, సరుకులు అన్నీ ఉన్నాయి, తెచ్చుకుందామని ఈ బాటిల్ పడేయకుండా ఉంచి సత్యరథం బండికి ఇచ్చి. అమ్మమ్మ ఇగో నాయి కూడా పాత బుక్స్ ఉన్నాయి, తీసుకెళ్లి స్వచ్ఛరథంలో ఇవ్వండి, నాకు పెన్స్ బుక్స్ ఇస్తారు. మనకి కూడా ₹90 కాడికి వచ్చి ₹15 కేజీ. మీకు ఏం కావాలి చెప్తే అది ఇస్తాం. స్కెచ్ పెన్స్ స్కేల్ కూడా నల్లపాటి లలిత కుమార్ అండి, వెంగళపాలెం గ్రామ సర్పంచ్ని. మా గ్రామానికి స్వచ్ఛరథం బండి రావటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలా స్కూల్ పిల్లలు కూడా బుక్స్ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన నోట్ బుక్స్ తీసుకుంటున్నారు, పెన్సిల్స్ తీసుకుంటున్నారు, స్కేల్స్ తీసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఉపయోగపడేవన్నీ ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. అలాగే ప్లాస్టిక్ కూడా అందరూ ఇళ్లలో పెట్టుకొని ఎక్కడ బజార్లో కానీ కాలువల్లో కానీ పడేయకుండా ప్లాస్టిక్ కూడా ఇళ్ళు దాచిపెట్టుకొని ఇలా బండి వచ్చినప్పుడు వాళ్ళకి అవసరమైన నిత్యావసర సరుకులు కూడా తీసుకుంటున్నారు. ఈ పథకం చాలా బాగుంది సార్, ఎందుకంటే గ్రామం శుభ్రపడుతుంది, అలాగే ప్రజలకు కూడా లబ్ధి పొందుతుంది, కావాల్సిన సరుకులు ఇస్తా ఉన్నారు. అయితే మా గ్రామంలో ఈ బండి రావడం చాలా ఆనందంగా, ఇది మన చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ పథకాన్ని పెట్టడం చాలా ఆనందంగా ఉంది సార్. నా పేరు నీరజ, వెంగళపాలెం నుంచి మాట్లాడుతున్నాను. మా ఊరు సర్పంచ్ గారు ప్లాస్టిక్ సామాన్లు అవన్నీ ఉంచమన్నారు. ఎందుకని మేము అనుకున్నాము, తర్వాత తెలిసింది ప్లాస్టిక్ సామాన్ల వల్ల ఎంత యూజో, అవి ఇవ్వటం వల్ల మాకు బెనిఫిట్గా అన్నీ దానికి అవి ఇస్తున్నందుకు మాకు ఇంట్లో నిత్యావసర సరుకులకి అన్నీ ఇస్తున్నారు. అలాగే మా పిల్లల బుక్స్ కానీ ఏదైనా సంబంధించి స్కూల్కి సంబంధించి అన్నీ ఇస్తున్నారు. ఇదంతా స్వచ్ఛరథం వల్ల జరుగుతుంది. థ్యాంక్ యూ స్వచ్ఛరథం.